40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఉన్నాం. అంటే ఉన్నవారు ఉన్నారు, లేనివారు లేరు. ఏది ఏమైనప్పటికీ ఈ 40 దినముల ఉపవాస ప్రార్థనలో చాలామంది క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ బిడ్డలు చాలామంది కొనసాగుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ 40 దినముల ఉపవాస ప్రార్థన అనేది మనకు నిజంగా అంటే ఇది ఒక ఆచారమో కాదు, కానీ మనల్ని దేవునికి దగ్గర చేయటానికి, ఆధ్యాత్మికమైన స్థితిలో మనల్ని బలపరచడానికి ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఉపవాసంలో చాలా రకాలు ఉన్నాయి. మనం పోయిన ఆదివారం చెప్పుకున్నాం. ఉపవాసంలో ఎన్ని రకాలు ఉన్నాయి, దేవునికి అంగీకారమైన ఉపవాసం ఏమిటి, అసలు ఉపవాసం అంటే ఏమిటి, ఎలా చేయాలి అని పోయిన వారమే మనం అనుకున్నాం. ఈ శుక్రవారం మనం దాని గురించి మాట్లాడుకుందామని అన్న రీతిగానే దేవుడు, నేను మర్చిపోయాను, సడన్గా మళ్ళీ గుర్తొచ్చింది, అయ్యో అనుకుని మళ్ళీ ఈ వాక్య భాగాన్ని ఎన్నుకోవటం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఆయన అంటున్నాడు, ఉపవాసము చేయుచున్నట్టు మనము మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న దేవునికి కనబడవలెను. మనం చేసే ఉపవాసం ఎవరికి కనబడాలంట? దేవునికి కనబడాలి. దేవునికి కనబడాలంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. మనుషులకి కనబడటం, దేవునికి కనబడటం. మనుషులకు కనబడేది దేవునికి కనపడదు, దేవునికి కనపడేది మనుషులకి కనపడదు. ఇప్పుడు మనం ఉండే ఉపవాసం ఎవరికి కనపడాలని మనం ఆశపడుచు ఉన్నాం, ఎవరికి కనపడితే దాని ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం అనేది ఈ 2 వాక్యముల్లో చాలా క్లియర్గా రాయబడి ఉంది. ఎప్పుడైతే మనం చేసే ఉపవాసము మన దేవునికి కనబడుద్దో అప్పుడు రహస్యమందును చూస్తున్న దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడు అని ఈ వాక్య భాగం, చదివిన వాక్య భాగంలో రాయబడి ఉంది. ఇప్పుడు ఉపవాసం అసలు ఎందుకు మనుషులకు కనపడాలనుకుంటుంది, ఎందుకు దేవుడికి మనం కనపరచాలని ఇక్కడ క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడంటే, మనుషులకు ఎందుకు కనపడాలనుకుంటామంటే, నాకు తెలిసిన ఒక షుగర్ పేషెంట్ ఉన్నాడు. ఆయనకి ఎన్ని మందులు వాడినా 450, 500 నుంచి అతను తగ్గట్లా, షుగర్ తగ్గట్లా. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఒక షుగర్ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు కదా, అయ్యా నువ్వు భోజనం మానేయి, నువ్వు భోజనం మానేస్తే తప్ప నీకు షుగర్ కంట్రోల్ అవ్వదు. భోజనం ఎలా చేస్తామంటే పొద్దున్నే సద్దన్నం తింటాను పెరిగేసుకుని, మరి మధ్యాహ్నం ఫుల్గా, మరి ఇంతంత కేజీలు తిని పొట్టెలా పెంచి షుగర్ తగ్గాలి అని ఇన్ని బిళ్ళలు వేసుకుంటే నీకు షుగర్ ఎలా తగ్గుద్ది? కాబట్టి నువ్వు పని చేయి, నువ్వు మొత్తానికి కొద్ది రోజులు భోజనం మానేయి అన్నాడంట. ఎవరు? డాక్టర్ గారు. అలా కాకుండా నువ్వు కటుగా భోజనం తింటే నీ షుగర్ పెరిగిపోయి ఇంకా ఎటో వెళ్ళిపోయి నీ ప్రాణాలకి ప్రమాదం కూడా జరగచ్చు అనగానే టక్కన షుగర్ భోజనం మానేశాడు. ఎందుకు భోజనం మానేశాడు? డాక్టర్ చెప్పాడు నువ్వు చచ్చిపోతావని, షుగర్ పెరిగిపోద్ది, వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి, కాబట్టి నువ్వు భోజనం మానేస్తే నీకు షుగర్ కంట్రోల్ అవుద్ది అనగానే, సరే ఇప్పుడు ఎట్లాగో భోజనం మానేస్తున్నాం కదా, ఒత్తగా మానేకన్నా మన ఆరోగ్యం గురించి కంటే కూడా ఈ అకౌంట్ని దేవుడి అకౌంట్లో వేసేస్తే, ఉపవాసం అనే అకౌంట్లో వేసేస్తే పుణ్యానికి పుణ్యము, ఆరోగ్యానికి ఆరోగ్యము, భక్తికి భక్తి, ముక్తికి ముక్తి 2 దొరుకుతాయి అనుకున్నాడు. అతను ఆ రోజు నుంచి భోజనం మానేసి ఎవరడిగినా ఉపవాసం అంటున్నాడు. ఉపవాసం దేనికే ఉపవాసం అంటే, అవునండి ఉపవాసం ఉంటున్నా దేవుని దగ్గర ఆధ్యాత్మికంగా బలం పొందుకోవాలని, ఇంకా ప్రార్థనాత్మను బలంగా పొందుకోవాలని, ఇంకా మన ముందున్న అడ్డంకులు తొలగించబడాలని అనేసి ఉపవాసం చెప్తూ ఉన్నాడు. అంటే ఇలాంటి వాళ్ళు కూడా లేకపోలేదమ్మా, ఉన్నారు ఇలాంటి వాళ్ళు, లోకంలో ఇలాంటి వాళ్ళే ఉన్నారు. వీళ్ళ కోసం చెప్తున్నాడు. ఎవరన్నా అడిగితే భోజనం చేద్దారని, నేను భోజనం చేయను. ఎవరన్నా మామూలుగా మనం భోజనం చేస్తున్నప్పుడు ఎవరన్నా మన ఇంటికి వచ్చారనుకో, సహజంగా ఎవరు వచ్చినా రండి భోజనం చేద్దాం అంటాం. అమ్మో నేను భోజనం చేయను, ఫాస్టింగ్, ఉపవాసం.
ఉపవాసం అని చెప్పుకు తిరుగుతూ ఉంటాం. అసలు ప్రాబ్లం ఏమో డాక్టర్ తెలుతున్నాడు, ఇక్కడ మనం చెప్పు తిరిగేదేమో ఉపవాస ప్రార్థన. ఈ ప్రార్థన వలన మనుషులకు కనపడవలననో, లేకపోతే ఇప్పుడు నాకు తెలిసి నేను అనుకుంటాను 100కి చాలామంది ఎక్కువ పర్సంటేజ్ ఈ ఉపవాసాలు ఎలా ఉంటాయంటే ఆరోగ్యమును కాపాడుకోవడానికి మాత్రమే అని నేను అనుకుంటా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు అంటాడు కదా, ఉపవాసం ఉండేటప్పుడు తండ్రికి కనపడవలనని. మనం ఎవరు కనపడుతున్నాం? ఉపవాసం ఉండి వ్యాపారాలు చేసుకుంటాం, ఉద్యోగాలు చేసుకుంటాం, చేతి పనులు చేసుకుంటున్నాం, అన్ని పనులు చేసుకుంటున్నాం. మనం ఒక ఉద్యోగానికి వెళ్ళాం, సపోజ్ రోజు తెచ్చుకునే బాక్స్ తెచ్చుకోలేదు. ఎందుకు తెచ్చుకోలేదంటే ఫాస్టింగ్ అంటాం. ఇప్పుడు ఎవరు కనపడుతున్నాం? మనం ఫాస్టింగు మనుషులకు కనపడుతున్నాం. ఇప్పుడు ఎవరికి కనపడాలి? మనం దేవునికి కనపడాలి అంటున్నాడు. కనపడాలంటే మనం ఏం చేయాలి? ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. ప్రార్థన యందును వాక్యము యందును దేవుని సన్నిధిలో గడిపినప్పుడే ఆ ఉపవాసానికి సార్థకత. అలా కాకుండా ఉపవాసం పేరు చెప్పుకుని మన సొంత పనులు మనం చేసుకుంటూ రోజు స్కూల్కి వెళ్ళే కుర్రోడు, కాలేజీకి వెళ్ళే కుర్రోడు బాక్స్ ఒకరోజు తెచ్చుకోకపోతే ఫ్రెండ్స్ అడగరా, ఎందుకు ఈరోజు బాక్స్ తెచ్చుకోలేదని? నేను ఉపవాసం. దయచేసి ఈ ఉపవాసము దేవునికి అంగీకారము కాదు. దీని వలన మన ఆరోగ్యము చక్కబడుతుందేమో. మన ఆరోగ్యము డాక్టర్లు చెప్తూ ఉన్నారు, అప్పుడప్పుడు కొంచెం ఉపవాసాలు ఉండండి అయ్యా, వారానికి ఒకసారి ఒక రోజులు వీలు పడినప్పుడల్లా మీరు ఉపవాసాలు ఉండండి అయ్యా, అది మీ ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నారు. ఈ ఉపవాసం వలన మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటామేమో కానీ ఈ ఉపవాసం వలన మన భక్తి, మన ఆధ్యాత్మిక జీవితం ఎట్టి పరిస్థితుల్లో మెరుగుపడదో, బలపడదో అని నేను చెప్పడం కాదు, కానీ ఈ వాక్యం చెబుతూ ఉంది. తండ్రికి కనపడినప్పుడు మాత్రమే రహస్యమందు ఉన్న తండ్రి మన అవసరతలు తీరుస్తాడు, దానికి సంబంధించిన ప్రతిఫలం ఇస్తాడు అనేది ఈ వాక్యం చెబుతూ ఉంది. బైబిల్ గ్రంథంలో మనం ఇప్పుడంటే చాలామంది 40 రోజులు ఉపవాసాలతో చాలామంది దేవుని సన్నిధిలో కొనసాగుతున్నారు. కొంతమంది ఉపవాసం మాత్రమే ఉంటున్నారు, కొంతమంది ఆరోగ్య నిమిత్తం ఉపవాసం ఉంటున్నారు, కొంతమంది దేవుని సన్నిధిలో కొనసాగుతున్నారు, కొంతమంది 40 రోజులు ఉంటున్నారు, కొంతమంది 40 రోజులు ఉంటలా. రకరకాల భక్తి పరులు, రకరకాల డెనామినేషన్లు, రకరకాల భక్తి జీవితాలు చాలా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ముగ్గురు వ్యక్తులు 40 రోజులు ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థించిన వారు, దేవుని ప్రసన్నతను, దేవుని ప్రత్యక్షతను పొందుకున్నవారు ముగ్గురు ఉన్నారు. చాలామంది ఉపవాసాలు ఉన్నారు. ముగ్గురు ఉన్నారు. ఎవరా ముగ్గురు చెప్పగలరా? ఏలియా. దానియేలు కూడా 40 దినాలు ఎప్పుడు ఉపవాసం లేడమ్మా, 21 days అన్నాడు ఆయన. ఈ 40 రోజులు ఉపవాసం ఉండేవాళ్ళు వీళ్ళ ముగ్గురే. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు ఉండడానికి గల కారణం ఏంటంటే మనకులాగా వాళ్ళ సొంత పనులు ఏమి లేవు. మోషే 40 రోజులు సినాయి పర్వతం మీదకి వెళ్ళి 40 రోజులు ఉపవాసం ఉండడానికి గల కారణం ఆయనకేమో సొంత పనులు ఏమి లేవు. మొత్తం అన్నీ విడిచిపెట్టుకుని దేవునికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి, దేవుని సన్నిధిలో ఉన్నాడు కాబట్టి, దేవుడు అతనికి సహాయంగా ఉన్నాడు కాబట్టి అతను 40 రోజులు ఉపవాసం ఉండి పచ్చి మంచినీళ్ళు కానీ ఆహారము కానీ తినకపోయినా కూడా అతని ముఖములో ఉన్న కాంతి, ఆ వెలుగుని ఇజ్రాయేల్ ప్రజలు చూడలేకపోయారంట. ఆ వెలుగుకి దానికి గల కారణం ఏంటంటే మనం ఒక్క పూట ఉపవాసం ఉన్నామంటే చాలు, పొద్దున ఏం తినకుండా వెళ్ళామనుకో, సాయంత్రానికి మన స్కూల్ బ్యాగ్ మనమే మోయలేం, మన కాళ్ళు మన వెనకాల రావు. దానికి గల కారణం ఏంటంటే మనం ఎందుకు నీరసం అయిపోతామంటే మనం లోకంలో మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం. మన లోకంలో మనుషులకు కనపడవలనో లేకపోతే మన పనుల నిమిత్తం, మన అవసరాల నిమిత్తం మన లోకంలో తిరుగుతూ ఉంటాం కాబట్టి మనం నీరసించిపోతాం. మరి ఆనాడు మోషే 40 రోజులు చూద్దాం ఒకసారి. 40 రోజులు ఏ ఒక్కటి తినలేదండి. నిర్గమకాండము 34వ అధ్యాయము 28వ వచనాన్ని మనం ఒకసారి చూద్దామా? నిర్గమకాండము 34వ అధ్యాయము 28వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది కదా క్లియర్గా. 40
ఆ, ఆ, అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలు. ఎవరన్నా సాధ్యపడద్దంటారా? ఒక మనిషి 40 రోజులు భోజనం చేయకోకుండా, నీళ్లు త్రాగకుండా ఎవరన్నా జీవించగలరా? మనం ఒక్కరోజు ఉండలేమే. 40 రోజులు మోషే ఉండడానికి గల కారణం ఏంటి అంటే, అతను ఎవరి సన్నిధిని ఉన్నాడంట? దేవుని సన్నిధిని ఉన్నాడు. అందుకే అంటాడు కదా, మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు అనడానికి ఇదే నిదర్శనం. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో గడుపుతామో, ఉపవాసం ఉండి దేవునికి దగ్గరగా ఉంటామో, పాటల ద్వారా కావచ్చు, వాక్యము ద్వారా కావచ్చు, ప్రార్థన ద్వారా కావచ్చు, ఏదో ఒక రకంగా దేవునితో మాట్లాడే అనుభవాన్ని మనం పొందుకుంటామో, అప్పుడు మాత్రమే ఆ ఉపవాసము దేవునికి అంగీకారంగా ఉంటుంది. ఆ ఉపవాసానికి ఏ ఉద్దేశంతో అయితే నువ్వు ఉపవాసం ఉంటున్నావో, ఏ అవసరతతో అయితే నువ్వు ఉపవాసం ఉంటున్నావో, ఏ కట్ల చేత బంధింపబడి విడిపించాలని ఉపవాసం ఉంటున్నావో, ఉపవాసం కూడా ఒక ఆచారం కాదు. అందరూ ఉంటున్నారు, నేను ఉంటున్నానంటే దానికి ప్రయోజనం లేదు. లోకం అంతా ఉపవాసం ఉంటుంది, నేను కూడా ఉపవాసం ఉంటున్నాను, నా పనులు నేను చేసుకుంటున్నానంటే ఆ ఉపవాసం వలన మన ఆరోగ్యం మెరుగుపడద్దేమో. డాక్టర్ చెప్పినట్టు మనకున్న షుగర్ కంట్రోల్ అవ్వచ్చు, మనకున్న కొలెస్ట్రాల్ కొంత తగ్గొచ్చు, మనం బాగా డ్రమ్ములాగా ఉండేవాళ్ళం కొంచెం సన్నగా వచ్చాము. అంతే తప్పి ఆధ్యాత్మికంగా మనం బలపడలేము, ఆధ్యాత్మికంగా దేవునికి దగ్గర కాలేము ఈ ఉపవాసము వలన అని బైబిల్ గ్రంథము స్పష్టంగా చెప్తూ ఉంది. ఆ కింద వచనాలు చూస్తే నిజానికి 40 దినాలు ఉపవాసం ఉండే ముఖంలో ఏముండాలి? కళ్ళు లోతుకి వెళ్ళిపోయి, ముఖం బాగా చిక్కిపోయి, సన్నగా అయిపోయి, కర్ర పట్టుకుని నడుద్దామా, లేకపోతే చెయ్యి ఎవరన్నా పట్టుకుంటారా? అమ్మో నా చెయ్యి లెగట్లేదు, నా కాలు లెగట్లేదు అన్నంత నీరసంగా ఉండాలి. కానీ మోషే 40 దినములు ఉపవాసం ఉండి ప్రకాశించెను గనుక ఉపయోగించిన నాన్న అదే అధ్యాయం. ఇజ్రాయేలందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించును గనుక వారి సమీపింపనరసిరి. ఇప్పుడు చూడటానికి సిగ్గుపడ్డారంట. చూడలేకపోయారు. అతని ముఖకాంతిని చూడలేకపోయారు. ఎవరు చూడలేకపోయారు? ఇశ్రాయేలు ప్రజలు. ఎందుకు చూడలేకపోయారు? వీళ్ళు పాపంలో ఉన్నారు. మోషే దేవుని దగ్గర ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు పాపంలో ఉన్నారు. అంటే అపరాధము చేసినవాడు, దేవుని సన్నిధి నుంచి దూరం అయినవాడు, దేవుని సన్నిధిలో ఉన్నవాడు ముఖాన్ని చూడటానికి కూడా సరిపోడంట. చూడటానికి కూడా ఆ శక్తి చాలదు. అంటే మనం ఏ అపవాది చేత మనం బంధింపబడి ఉన్నామో, ఏ కట్టల చేత మనం బంధింపబడి ఉన్నామో, వాడు మన ముఖాన్ని చూడడానికి కూడా సిగ్గుపడాలన్నా, మనం ముఖం చూడలేక ముఖం చాటేయాలన్నా మనం ఏం చేయాలంటే ఉపవాసం ఉండటం కాదు, ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడే అనుభవం, దేవునితో గడిపే అనుభవం, దేవునితో సహవాసం చేసే అనుభవం, అది వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, పాటల ద్వారా గడిపినప్పుడు మాత్రమే మనకి ఆ యొక్క అనుభూతి కలుగుద్ది. లేకపోతే మనకు వచ్చేది ఏంటి? ఉపవాసాల ద్వారా మనకు వచ్చేది నీరసం వస్తుంది. ఉపవాసాల ద్వారా ఎక్కువ వస్తుంటే నీరసం వస్తుంది అని వాక్యం సెలవుస్తుంది. ఇంకొక వ్యక్తిని చూద్దాం. మనం మోషే గారిని చూసాం. ఇప్పుడు ఇంకొక వ్యక్తిని చూద్దాం. ఎవరంటే ఆయన ఎలా ఉపవాసం ఉన్నాడంటే 40 దినాల ఉపవాసం ఉన్నాడు. ఏలియా 40 దినాల ఉపవాసం ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము. సిద్ధముగా ఉన్నది, నీవు లెగిచి
ఉమ్, పేరు పెట్టబడిన ఉమ్, హోరేబునకు వచ్చి ఉమ్, అచ్చట ఉన్న ఉమ్. గృహలో ఒక గుహలో బస చేశాను. హల్లెలూయా. ఎన్ని దినాలు ఉన్నాడంట? ఒక రొట్టె తీసుకుని, చిన్న బుడ్డిలో ఉన్న నీళ్లు తీసుకుని 40 దినములు ఉపవాసం ఉన్నాడు ఆయన. ఎంత దూరం ప్రయాణం చేశాడు తెలుసా? ఈ 40 దినములు ఆయన నడుస్తూనే ఉన్నాడు. దేవుడు వెళ్ళమన్న ప్రదేశానికి, దేవుడు చేరమన్న ప్రదేశానికి ఇతను నడుస్తూనే ఉన్నాడండి 40 దినాలు. ఇంత శక్తి ఎక్కడదంటారు? పొద్దున పూట టిఫిన్ చేయకపోతే 11 మనకు నీరసం వచ్చేది, దాడి వచ్చేది, గుండె 72 కొట్టుకోవాల్సింది 92 కొట్టుకుంటుంది. ఇంత శక్తి ఒక్క రొట్టె తిని, ఒక్క బుడ్డి నీళ్లు తాగి 40 దినాలు ప్రయాణం చేయడానికి గల శక్తి ఎక్కడదంటారు అంటే, అతను దేవుని వాగ్దానమును చేతపట్టుకుని దేవుడు వెళ్ళమన్న చోటకి వెళ్ళాడు కాబట్టి అతడు శక్తిని పొందుకున్నాడు, బలాన్ని పొందుకున్నాడు. తన దారిలో అందరికి చెప్పలేదు, అయ్యా నేను ఉపవాసం ఉంటున్నాను, లేకపోతే నాకు కొంచెం లిఫ్ట్ ఇమ్మను, లేకపోతే నేను ఉపవాసం ఉంటున్నాను, అక్కడ దాకా కొంచెం చేర్చండి అయ్యా, నాకు దేవుడు చెప్పాడు, నాకు వెళ్ళమను. ఎవరిని అడగలేదు, ఎవరి సహాయం అడగలా, ఎవరి వైపు చూడలా, మనుషులకు చెప్పలా. దేవుడికి తెలుసు ఇతనికి ఇచ్చింది నేను ఒకే ఒక రొట్టెని, ఒకే ఒక బుడ్డు నీళ్ళని తెలుసు. ఇతను నీరసిస్తాడని తెలుసు, బలహీనపడతాడని తెలుసు, ఇతను రక్త మాంసములతో కూడుకున్నవాడని దేవుడికి తెలుసు, ఏలియాకు కూడా తెలుసు. కానీ ఏలియా విశ్వాసంతో ముందుకు నడిచాడు. శక్తికి మించిన ప్రయాణము చేయవలసి వచ్చిందని ముందే దేవుడు సిద్ధపరిచాడు. నువ్వు వెళ్ళలేవని తెలుసు, నీ శక్తికి మించినది, నువ్వు జయించలేవని తెలుసు, నీ శక్తికి మించినది దేవుడు మన కోసం ముందే సిద్ధపరుస్తూ ఉంటాడు. మనం విశ్వసించాల్సింది ఏంటంటే, మనం నమ్మాల్సింది ఏంటంటే, వాగ్దానమును చేతపట్టుకుని ముందుకు వెళ్ళటం మనం అలవాటు చేసుకోవాలి. మన జీవితాల్లో వాగ్దానమును చేసుకుని ముందుకు వెళ్ళటం మనం అలవాటు చేసుకోవాలి. ఇద్దరు మనుషులు చూసాం మనం. వీళ్ళిద్దరు కూడా సంపూర్ణంగా 40 దినాలు ఉపవాసం ఉన్నారు బైబిల్ గ్రంథంలో. సరే, యేసుక్రీస్తు ప్రభువారిని అలా పక్కన పెడదాం. ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఆయన కొంచెం, వీళ్ళైతే మనుషులేగా, వీళ్ళైతే నరమానవులేగా, సామాన్యమైన మనుషులేగా, మన వంటి వారేగా వీళ్ళు ఉపవాసం ఉన్నారు. అంటే దేవుని ఉద్దేశం, నేను అంటాను, మనం 40 దినములు ఉపవాసము ఉండాలని దేవుని ఉద్దేశం కాదండి. కొందరికి ఆరోగ్యం సహకరించవచ్చు, కొందరికి ఆరోగ్యం సహకరించకపోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితిలో 40 దినములు ఉపవాసం ఉండటం అనేది అసాధ్యం. అవునంటారా కాదంటారా? 40 దినాలు ఉపవాసం ఉంటే మనం మళ్ళీ నెక్స్ట్ 41 రోజు తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయాలి. అన్ని లెవెల్స్ పడిపోతాయి, అన్ని లెవెల్స్ బలహీన పడిపోతాం. ఎందుకు మరి వీళ్ళు 40 దినాలు ఉపవాసం ఉన్నారు అంటే, ఇప్పుడు మనకున్న పరిస్థితిలో మనం నూతన నిబంధనలో ఉన్నాం కాబట్టి ఉపవాసం ఎన్ని దినాలు ఉన్నది అనేది ప్రధానం కాదు. కాబట్టి ఆయన అంటున్నాడు మీరు ఉపవాసము ఒక పూటన్నా ఉపవాసం. నేను మాట చెప్తాను. ఓ పాస్టర్ గారంట మన తెలంగాణ రాష్ట్రం నుంచే ఓ పాస్టర్ గారు ఒక ఇతర దేశానికి, ఒక అమెరికా దేశానికి వెళ్ళాడు వాక్య పరిచర్య చేయడానికి. అక్కడ వాక్య పరిచర్య అయిపోయింది, కొద్దిగా సమయం ఉంటే రూమ్కి వెళ్ళడానికి కొద్దిగా సమయం ఉంటే ఆ పక్కనే పార్క్ ఉంటే ఆ పార్కులో కూర్చుంటే ఒక పెద్ద ఆవిడ, ఒక 60 సంవత్సరాల వయసులో ఉన్న ఒక పెద్ద ఆవిడ ఒక 5 సంవత్సరాల పాపను తీసుకుని అదే పార్క్ వచ్చింది. ఆవిడ కూడా, ఈయన పాస్టర్ గారు కదా, ఈయన చేతిలో బైబిల్ ఉంది, ఈయన వైట్ అండ్ వైట్ వేసుకుని కుర్తా పైజామా వేసుకుని ఉన్నాడు. ఈయన దైవ సేవకుడు అనే విషయాన్ని ఆవిడ గమనించేసింది. ఎవరు? ఆ 60 సంవత్సరాల స్త్రీ గమనించి, అయ్యా నేను ఈ పార్కుకి రోడ్డుకి అవతల వాటర్ బాటిల్ తెచ్చుకుంటాను, అప్పటి వరకు ఈ పాపను కొంచెం చూస్తూ ఉండండి అని చెప్పేసి ఈ 6 సంవత్సరాల పాపనే ఆ దైవ సేవకుడు పక్కన కూర్చోబెట్టి ఆవిడ నెమ్మదిగా నడుచుకుంటూ ఆ 60 సంవత్సరాల వయసు కలిగిన స్త్రీ ఆ రోడ్డు అవతలకి వెళ్ళి వాటర్ బాటిల్ తెచ్చుకోవడానికి వెళ్ళింది. ఈ దైవ సేవకుడు పక్కన కూర్చుని ఈ 6 సంవత్సరాల పాపనే అడిగాడంట, ఏంటమ్మా నీ పేరేంటంటే ఆమె ఎస్తేర్ అందంట. అబ్బో, ఎస్తేర్ అంటే మంచి మంచి పేరు తల్లి, నువ్వు ప్రార్థన చేస్తావు? ఓ బాగా చేస్తానందంట. సరే, కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఆ పాస్టర్ గారు జేబులో ఉన్న చాక్లెట్ తీసి ఆ పాపకి ఇచ్చాడంట, ఓ 5 స్టార్ చాక్లెట్. లేదు ఫాదర్, నేను తిననందంట. ఎందుకనమ్మా, ఎందుకు తినవంటే, నేను నా దేవునికి ఫాస్టింగ్ ఉంటున్నాను,
ఏం ఫాస్టింగ్ ఉంటున్నావమ్మా అంటే, ఒక 40 రోజులు ఈ చాక్లెట్ నేను తిన్నని, ఎందుకంటే నాకు చాక్లెట్ అంటే చాలా ఇష్టం. ఈ చాక్లెట్ నేను చాలా ఇష్టం నాకు. ఈ 40 దినాలు కూడా ఈ చాక్లెట్ నేను తిన్నని నా దేవునికి ప్రామిస్ చేశానందంట, ఒక తీర్మానం చేశానందంట. ఏది 6 సంవత్సరాల పాప. ఆయనకి చాలా ఆశ్చర్యం వేసిందంట, ఏమిటి ఈ పాప 6 సంవత్సరాల పాప కూడా అంటే అంటే ఆమె యథావిధంగా తింటుంది. మామూలుగా మార్నింగ్ టిఫిన్ చేస్తుంది, మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేస్తుంది, నైట్ కూడా భోజనం చేస్తుంది. కానీ తనకిష్టమైన చాక్లెట్ ఒకదాన్ని త్యాగం చేసింది చూసారా. మరి ఆ పాప ఆ 40 దినాలు ఉపవాసం ఉంటున్నట్ట లేనట్ట చెప్పాలి మీరు అమ్మా? ఖచ్చితంగా ఉన్నట్టే. ఖచ్చితంగా మనం ఉపవాసం ఉన్నట్టే. మనకిష్టమైనది ఏదైనా ఒకటి ప్రతిష్ఠించుకుని, అంటే ఉపవాసం ఉండటం అంటే పొద్దున్న సాయంత్రం దాకా కొందరు మంచినీళ్ళు తాగకుండా ఉమ్ము కూడా మింగకుండా ఉపవాసం ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆరోగ్య స్థితులను బట్టి, వారికి ఉన్న శక్తి సామర్థ్యాలను బట్టి ఉండగలిగిన వాళ్ళు ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు మనకున్నది ఒక విషయాన్ని, అది చూద్దాం. అది బైబిల్ గ్రంథంలో మీకు చూపిస్తాను. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము, దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ఒకసారి చూసుకుందాం. దానియేలు గ్రంథము, ఎందుకు నేను మాట చెప్తానంటే, దేవునికి మనము ప్రతిష్ఠించుకోవటం, మనకు నచ్చిన దాన్ని విడిచిపెట్టడం, అది కూడా ఒక ఉపవాసములో ఒక భాగమే. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. చదువుతారా? దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం మనం. ఆ దినములయందు దానియేలును నేను 3 వారములు దుఃఖ పాత్రుడనైతిని, గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక ఉంటిని, మాంసము కానీ ద్రాక్షరసము కానీ నా నోటికి రాలేదు, స్థానాభిషేకము చేసుకొనలేదు. హల్లెలూయా. ఇక్కడ ఈయన అంటున్నాడు 21 days ఉపవాసం ఉన్నాడంట. అతనికి ఒక దర్శనం కనపడింది, ప్రమాదకరమైన పరిస్థితులు ఆవరించబోతున్నాయి అని పరిశుద్ధాత్మ దేవుడు దర్శనము ద్వారా అతనికి చూపించాడు. అతను చేసింది ఏమిటి తెలుసా? 21 days ఉపవాసం ఉండెను. ఎలా ఉన్నాడు ఉపవాసం? అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం తినకుండా లేడు, కానీ తనకు ఇష్టమైన ఫుడ్ని త్యాగం చేశాడు దేవుని కొరకు. మాంసమును ద్రాక్షారసమును, ఇంకో విధంగా చెప్పాలంటే స్నానాన్ని కూడా చేయకోకుండా ఉపవాసం ఉండాడు. మనము ఏదైనా సరే మనం ఉపవాసము ఉండాలి అంటే దేవుని కొరకు కొన్ని ప్రతిష్ఠించాలి. ఇంకోళ్ళు ఏమంటారు తెలుసా? ఇవన్నీ కాదయ్యా, ఈ 40 రోజులు నేను అసలు అబద్ధమే ఆడను, ఎంత సమస్య వచ్చినా కూడా ఈ నిజం చెప్పటం వలన నన్ను తీసుకెళ్ళి చెరసాల్లో వేసినా కూడా ఈ అబద్ధం నేను ఆడను అని ఒక నిబంధన చేయగలిగితే అది దేవునికి అంగీకారంగా ఉంటుంది. ఆ ప్రార్థన, ఆ యొక్క నిబంధనకి సాతానుగాడు పునాదులు గజ 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 వణుకుతాయి అంట. వణుకుంటారా? వణుకుతాయి. అందుకనే మనం జనరల్గా ఏమనుకుంటామంటే, ఉపవాసము అనగానే మనకు గుర్తొచ్చేది ఏమిటంటే భోజనం మానేయటం మంచిదే. భోజనం మానేసి మన పనులు మనం చూసుకోకుండా దేవుని సన్నిధిలో మనం గడపడం అలవాటు చేసుకోవాలి. మన ఆరోగ్య స్థితులను బట్టి ఒక చాక్లెట్ త్యాగం చేసి 40 రోజులు ఉపవాసం ఉంది. ఈయన దానియేలు గారు మహాభక్తుడైన, సింహాల నోళ్లను ఆయన ప్రార్థన చేస్తే సింహాల నోళ్ళు కూడా మూయబడిన భక్తుడు. ఆయన అంటున్నాడు, అయ్యా నా ఉపవాసంలో నేను 3 విషయాలు మానేశాను. నేను ఏమిటంట? మాంసమునైనను ద్రాక్షరసమును
ఈ 3 విషయాలు త్యాగం చేయటం వలన తనకున్న విపత్తుల నుంచి, తనకున్న ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి తప్పించబడి దేవునికి దగ్గర అవటానికి ఎంతగానో దోహదపడింది. నాదొక ప్రశ్న, ఈ రాత్రికాల సమయమున మనం ఉపవాస ప్రార్థనలో ఉన్నాం, మనం ఎట్టకు భోజనం మానలేం, ఎందుకంటే మనకు ఆకలి ఎక్కువ. భోజనం మాన కూడా దేవుడు కూడా అండో, నాకెందుకు రాను భోజనం మానితే నాకెందుకు, నువ్వు మానకపోతే నాకెందుకు, ఆయనకు అవసరం లేదు. నువ్వు చేసే ఉపవాసాలు, మనుషులు చేసే ఉపవాసాలు ఒకటి ఉన్నాయి, అవి ఆ ఉపవాసం దేవునికి దగ్గర చేస్తుంది, దేవుని కృపను పొందుకోవడానికి సహాయం చేస్తుంది. ఈ ఉపవాసం చేయగలిగితే, ఈ ఉపవాసం ఒకటి మనకి ఇష్టమైనది. ఒక్కొక్కళ్ళకి బాగా అబద్ధాలు చెప్పడం అలవాటు అండి. ఒక్కొక్కళ్ళకి రకరకాల అందరి విషయాల్లో కొంచెం గర్వంగా ఉండడం ఇష్టం. ఒక్కొక్కళ్ళకి అంటే మనిషి మనం రక్తమాంసాలతో కూడుకున్నాం కాబట్టి మన శరీర అవయవాల్లో చాలా 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 ఇష్టమైనవి, మనం విడిచిపెట్టలేనివి ఇవి చాలా ఉంటాయి. మన దైనందిన జీవితాల్లో మన జీవితాల్లో చాలా ఉంటాయి. ఏదైతే మనం విడిచిపెట్టలేమో, కొన్నిసార్లు దేవునికి విరుద్ధం అని తెలుసు కూడా, క్షమించు ప్రభువా, తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది, తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడాల్సి వస్తుంది, తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా ఉండాల్సి వస్తుంది ప్రభువా, నీకు తెలుసు కదయ్యా, మేము మనుషులం కదయ్యా, మేము ఇలా లేకపోతే మేము బ్రతకలేం కదయ్యా అని మనమే సరి చేసుకుని, మన భుజాలను మనమే ఒకసారి ధైర్యపరుచుకుని జీవిస్తూ ఉంటాం. మనము అసలు ఈ లెంట్ డేస్లో మనం చేయవలసింది ఏంటంటే అస్సలు సిసలైన ఉపవాసము. పొద్దునుంచి సాయంత్రం వరకు 40 రోజులు ఏమి తినకపోయినా దేవుని కనుదృష్టి అతని మీద ఉంటుందో ఉండదో తెలియదు, కానీ నాకైతే నీ కొరకు నేను ఇది చేస్తున్నానయ్యా, నాలో ఉన్న ఈ అవిధేయతను నేను విడిచిపెడుతున్నా అని ఒక నిబంధన తీసుకుని మనం ముందు కొనసాగితే, దానివల్ల కొంచెం శ్రమలు వస్తాయి, కొంచెం కష్టాలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి. అయినప్పటికీ కూడా ఆ నిబంధనను మనం మేరకుండా మనం ఉపవాసం ఉండగలిగినట్లయితే ఆ ఉపవాసం దేవునికి ప్రార్థన ద్వారా మన కాడి విరక్కొట్టబడాలంటే, మన సంఖ్యల చేత మనం విడిపించబడాలి అంటే మన ఉపవాసం ఎలా ఉండాలంట? మనుషులకు కనబడవలనని కాక, మొదట మూల వచనములో మనుషులకు కనబడవలనని కాక మనం మన దేవునికి కనబడవలనని మనం ఉపవాసము చేసినప్పుడు ఎలాంటి అద్భుతాలు, ఎలాంటి ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతాయి. మోషే పొందుకున్నాడు, అలాగే ఏలియా కూడా పొందుకున్నాడు. మనం కూడా పొందుకోవాలని అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. కొద్ది నిమిషంలో ప్రార్థన